హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే చేపల పులుసు వేసి చూపిస్తున్నా అండి, నా స్టైల్లో. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత ధనియాలండి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్న, అలాగే ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క, దాల్చిన చెక్క చిన్న ముక్క, 2-3 యాలకులు, అలాగే లవంగాలు, మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్న, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2-3 మిరియాలండి. ఇందులోనే కొంచెం అంటే కొంచెము వాము కూడా వేసుకోండి, ఫ్లేవర్ నచ్చితే బాగుంటుంది. మెంతులు అయితే చేపల పులుసులో మంచి టేస్ట్ ఉంటుందండి, మెంతుల్ని మిస్ చేయవద్దు. అలాగే ఇలా ఆనియన్స్ని లోపలి వరకు ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా కుక్ కావాలి. కుదిరితే మంచిగా బొగ్గుల పైన కాల్చుకుంటే బాగుంటుందండి. ఆప్షన్ లేకుండా లేదు కాబట్టి ఇలా స్టవ్ పైన కాలుస్తున్నాను నేను. నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోవాలి మొత్తం. ఫిష్కి అయితే కొంచెం దొడ్డుప్పు ఉంటుంది కదండి, ఉప్పు నిమ్మరసం వేసేసుకొని మంచిగా కడిగి పక్కకు పెట్టేసుకున్న. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం మళ్ళీ వేసుకోవడమే అండి. అలా కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. పీసెస్కి మంచిగా ఉప్పు కారం పట్టేస్తుంది అన్నట్టు. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకున్న ఆనియన్స్ నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నా అండి. కుదిరితే రోట్లోనైనా దంచుకోవచ్చు. ఇవి 1/2 కేజీ వరకు అయితే అండి, అందుకోసం నేను ఒక 3 తీసుకున్న ఆనియన్స్. ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ తీసేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచి పక్కకు పెట్టేసుకున్న. కొంచెం వెడల్పు లాంటిది పెట్టేసుకోండి కర్రీ వండుకునేటప్పుడు. ఇందులో ఒక 5-6 మెంతులండి అంతే. పచ్చిమిర్చి, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసేసుకుంటే మంచి గ్రేవీ వస్తూ ఉంటుంది. ఇలా వేసేసుకొని అది ఆల్రెడీ ఉడికినట్టు అయింది కదండి, ఇంకొక 5 మినిట్స్ అట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. లేదు ఈ ఉడకబెట్టడం ప్రాసెస్ ఏంది స్టవ్ పైన అనుకుంటే ఆయిల్ వేసేసి కొంచెం ఫ్రై కూడా వేసేసి పక్కకు పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేసుకుంటున్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపల కూరలో ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇది కూడా వేసేసుకొని పసుపు వేసేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం కారం, ఉప్పు అయితే మంచిగానే పడుతుందండి. మనం చింతపులుసు కూడా వేసుకుంటాం కదా, కారం మీరు తినే స్పైస్ని బట్టి వేసేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్ల దాకా వేసుకున్నా అండి. అలాగే సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై కావాలి అన్నట్టు. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నా అండి. తర్వాత ఫిష్ పీసెస్ ఇందులో పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ సరిపోతుందండి. 2 సైడ్స్ ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. ఒక 3 మినిట్స్ తర్వాత నేను ఇంకో సైడ్ టర్న్ వేసుకుంటున్నా అండి. ఈలోపు మిక్సీ పట్టేసుకోవాలి మసాలా చల్లారిన తర్వాత. నేనైతే పౌడర్ మొత్తం వేయలేదండి, ఒక 1/2 వేసాను, ఇంకా 1/2 ఉంది. సో నేను కేజీ తెస్తే 1/2 కేజీ వేస్తున్నా అండి. ఇంకొంచెం ఫ్రై చేసుకునేది ఉంది, అందుకోసం అనేసి. ఆల్రెడీ నా ఛానల్లో ఫ్రైది రెసిపీ ఉందండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.
చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నా అండి. తర్వాత ఒక 2 కప్పుల దాకా వాటర్ తీసేసుకున్నా. మీరు సూప్ ఎంత కావాలన్న దాన్ని బట్టి వాటర్ పోసేసుకోవచ్చు. ఇది 2 స్పూన్లు వేసానండి. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా గరం మసాలా అట్లాంటివి ఏం అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలానే గరిటె బట్టి కలపకుండా ఇలా క్లాత్ పట్టేసి మొత్తం దాన్ని ఒకసారి ఇట్లా ఊపాలన్నట్టు. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుందండి. కలిపేటప్పుడు మటుకు ఎప్పుడు కానీ ఇలానే కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి. అండ్ ఇదైతే చేసుకున్న రోజు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి. రాత్రి చేసుకుంటే మార్నింగ్ తింటే చేపల పులుసు చాలా బాగుంటుంది. అంతే అండి, చేపల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.